అయితే స్థానిక సంస్థల ఎన్నికలపైన దృష్టి కేబినెట్ భేటీలో మంత్రులకు దిశానిర్దేశం అంటూ ఇక మంత్రులకు దిశానిర్దేశం చేస్తారట. అయితే నిన్న ఒక మాట వచ్చింది. ఏ మాట అంటే కేటీఆర్ నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నిన్న ఒక ప్రయత్నం చేసిండు. ఏం ప్రయత్నం అంటే మనకు వీళ్ళు ఎంత బాకీ ఉన్నారని చెప్పడానికి ప్రయత్నం చేసిండు. ఏం బాకీ? ఇగో ఈ రైతు బంధుకు బదులుగా భరోసా అని చెప్పారు కాబట్టి వాళ్ళంతలో వాళ్ళే. సో మనకు రావాల్సిన అమౌంట్ 17,500 బాకీ ఉన్నారు ఈ రాష్ట్రంలో అని చెప్పి ఒక్కొక్క రైతుకి అని చెప్పి ఇక కేటీఆర్ చెప్పే ప్రయత్నం చేసిండు. ఎందుకోసం 17,500 ఎక్కడిది మరి అంటే మొన్న వానాకాలం పంట ఎగ్గొట్టిరు కాబట్టి అది 7,500, ఇప్పుడు ఇవ్వాల్సినటువంటి 7,500 ఎంత అయింది? 7,500 ప్లస్ 7,500 15,000 రూపాయలు అవుతుంది. మరి ఈ 15,000 రూపాయలు అని చెప్పి అనుకుంటే మరి ఇంకా 17,500 ఎట్లా అడిగిండు? ఇంకో 2,500 ఎందుకు అడిగిండు అంటే ఆ 2,500 మీకు యాదుకుందా? మనకు కేసీఆర్ పరిపాలనలోనే పడాల్సింది. తర్వాత ఆయన ఎలక్షన్ ముందు వీళ్ళు ఆపడం వల్ల ఆల్లో ఇక ఎవరు ఆపినా ఎక్కడికెళ్ళి హరీష్ రావు టింగు మనం పడుతుందని చెప్పకుండా అయిపోతుండే. ఆల్రెడీ ఆ బ్రహ్మాండంగా అమౌంట్లు పడేవి ఎలక్షన్ ముందే, అది అయిపోతుండే. ఆ ఇంపాక్ట్ ఏమో జరిగేది. ఇక 39 సీట్లు వచ్చిన వాళ్ళకి ఇంకో 10-15 సీట్లు ముందర పడుతుండేనేమో. ఆ పైసలు పడకపోవడంతో కొంత ఇక మేము వస్తే 7,500 ఇస్తామని వాళ్ళే చెప్పారు. ఏం చెప్పారు? 5,000 రూపాయలు. ఇప్పుడైతే డిసెంబర్ 3 తర్వాత మేము రాగానే ఇస్తే 7,500 చెప్పారు. కానీ ఆ సన్నాసులు ఏం చేసారు? ఆ 2,500 ఇవ్వకుండా ఖాళీ 5,000 రూపాయలే వేసారు. మనకి యాదుకుందా? మనకు జస్ట్ 5,000 రూపీస్ చొప్పున మనకి మొన్న ఎంపీ ఎలక్షన్కి ముందు, అది కూడా ఏదో డిసెంబర్ 3 వేయలేరు, జనవరి వేయలే, ఫిబ్రవరి వేయలే, మార్చి వేయలే, ఏప్రిల్ వేసారు. ఎలక్షన్కి ముందు వేసారు. సో ఇక్కడ ఈ అమౌంట్ కలిపితే 17,500. ఇది కేటీఆర్ నిన్న అన్నటువంటి మాట. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకి ఒక్కొక్క రైతుకి 17,500 రూపాయల చొప్పున బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఈ 17,500 చెల్లించాల్సిన అవసరం ఉన్నది. మొన్న ఎగ్గొట్టింది, ఇప్పుడు ఇవ్వాల్సింది. పైగా అంతకంటే ముందు 5,000 రూపాయలు ఇచ్చి ఇంకో 2,500 ఇవ్వకపోయింది ఏదైతే ఉందో అంతా కలిపితే 17,500 ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇది ఖచ్చితంగా పే చేయాల్సిందే అని చెప్పి అడుగుతూ ఉన్నారు. సో ఈ 17,500 ఎప్పుడు ఇస్తారు అనేది ఒక ప్రశ్న, ఇస్తారా ఇయ్యారా అనేది ఒక ప్రశ్న. ఒకవేళ ఇస్తే కూడా ఇప్పుడు 7,500 ఇస్తారు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు అన్నమాట యాసంగి అని చెప్పారు. వర్షాకాలంది వాళ్ళు చెప్పినట్టు అనిపిస్తలేదు. మనకు డౌట్ కూడా ఉన్నది అది వస్తుందని. మొన్నదాకా 2 కలిపేస్తారేమో అంటే అట్లా అనిపిస్తలేదు. వీళ్ళు పెట్టుకునే బడ్జెట్, వీళ్ళు మాట్లాడే బిచ్చ మాటలు అవన్నీ చూస్తే ఇక వీళ్ళు ముందర వేసేటట్లు లేరు. ఏదో ఈ ఒక్క 7,500 వేస్తే గొప్ప అన్నట్టుంది. కానీ ఇది ఎంతమందికి ఇస్తారు, ఎంతమందికి లబ్ధి చేకూరుతుంది? నిజంగా గతంలో కేసీఆర్ హయాంలా అన్యాక్రాంతమైపోయినాయి డబ్బులు, అనవసరంగా ఎవరెవరికో ఇచ్చిండ్రు. రాళ్లకు, గుట్టలకు, చెట్లకు, పుట్టలకు అని చెప్పి దాన్ని మొత్తానికే ఇవ్వకుండా ఆపేయడం వల్ల ఇలా ఏ రైతుకు కూడా లబ్ధి చేకూరకుండా పోయింది. ఎక్కువనికి పోయిందని చెప్పి తక్కువనికి కూడా ఇవ్వకుండా పాపం 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు ఉన్న రైతుకు ఎంతో కొంత 5,000, 10,000, 15,000 మహా అయితే అంతే వచ్చేది. యాక్చువల్గా వాళ్ళే ఎదురు చూస్తారు. బాగా ఉన్నోడు ఎవడు ఎదురు చూడడు. ఏదో ఒక రకంగా సరే పెట్టుబడి పెట్టుకుంటాడు, తర్వాత ఏదో చేసుకుంటాడు. కానీ అప్పన్న పుడుతుంది ఆయనకు. కానీ ఏమీ లేకుండా 20 గుంటలు, 40 గుంటలు లేదా 1 ఎకరంన్నర, 2 ఎకరాలు ఉన్న ఆయనకు అప్పు కూడా దొరకదు బయట. సో అది సమస్య అవుతుంది. పైగా వీళ్ళు ప్రభుత్వం ఇచ్చేది ఇది సమస్య అవుతుంది. వాళ్ళు 11 సార్లు కంటిన్యూగా ఇచ్చిండ్రు. మనకు 11 టైమ్స్ కంటిన్యూగా రైతు బంధు పడ్డది. ఈవెన్ దో కరోనా వస్తే కూడా, కరోనాలో కూడా ఆ సిచ్యువేషన్లో ఖచ్చితంగా ఇవ్వాలనుకున్నారు. అప్పుడు 2 పంటలకి, ఒక పంటకి కొంచెం అటు ఇటుగా అయింది, 1 నెల 2 నెలలు అటు ఇటు అయింది. బట్ ఇంకొక పంటకి బరాబర్గానే వేసిండ్రు. మరి ఆనాడు వేయగలిగినారు. కానీ ఇవాళ వీళ్ళు కనీసం ఉన్నది చేయలేకపోయినరు, వాళ్ళు చేస్తామన్నది కూడా చేయలేకపోయినరు. అందుకోసానికే వీళ్ళందరూ ఏమడుతున్నారంటే ప్రతిపక్షాలు ఈ వరంగల్ది ఏదైతే రైతు డిక్లరేషన్ ఉందో, ఈ వరంగల్ డిక్లరేషన్ ఉంది కదా, సో ఈ డిక్లరేషన్ని ఎందుకు చెయ్యరు మీరు? ఇది అసలు ప్రశ్న. డిక్లరేషన్ గురించి చెప్పాలంటే ఇక దాంట్లో మస్తుగా ఉన్నాయి, మనం ప్రతిసారి చర్చించుకుంటాం, చాలాసార్లు చూసినాం. అయితే ఈ డిక్లరేషన్ని ఎందుకు మర్చిపోయినారు అనేది అడుగుతూ ఉన్నారు రైతులు, ప్రతిపక్షాలు కూడా. ఇది సంవత్సర కాలం పట్టింది. ప్రతిపక్షాలు గట్టిగా అడగడానికి సంవత్సర కాలం పట్టింది. ఇప్పుడు అర్థమైంది ఇక రైతులు ఊకుంటట్లేరు. రాష్ట్రంలో మొత్తం ఇదే చర్చ నడుస్తూ ఉంది. రైతు భరోసా గురించి లేదా రైతు రుణమాఫీ గురించి నడుస్తున్నప్పుడు మనం మాట్లాడకపోతే వెనక పడతామని అనుకున్నారేమో. ఇక ఇదే మాట్లాడాలని డిసైడ్ అయిపోయినాక ఇవాళ ఇక వార్తలు, విధి విధానాలు ఖరారు చేస్తాము అని వచ్చింది వార్త. అయితే ఈ విధి విధానాలల్లో మరి ఎవరికేం చేస్తారనేది ఇక్కడ చూడండి. అయితే జిల్లాలో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. గడిచిన ఏడాది
పాలన పరంగా రాజకీయంగా జరిగిన లోటుపాట్లను గ్రహించి వాటిపై పట్టు సాధించేందుకు మరింత ఫోకస్ పెట్టారు. అందుకోసం నేరుగా రంగంలోకి దిగి జిల్లాలకు టూర్కు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ నెల 14 నుంచి 24 వరకు ఆస్ట్రేలియా, సింగపూర్, దావోస్లో ఆయన పర్యటించున్నారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకొని 26న రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనున్నారు. ఆ మరుసటి రోజు నుంచి జిల్లాల బాట పట్టనున్నట్లు తెలిసింది. అయితే లబ్ధిదారులతో సమావేశం అట. నేను అదే చెప్తా ఉన్నా, లబ్ధిదారులతో కాదు మీరు పెట్టాల్సిన సమావేశం, రుణమాఫీ అందని రైతులతో పెట్టండి. వాళ్ళు చెప్తారు వాళ్ళ బాధలు. అన్ని అర్హతలు ఉండి రకరకాల కొర్రీలు పెట్టి మీరు కట్ ఆఫ్ ఉందనో, లేకపోతే వాళ్ళకి రేషన్ కార్డు లేదనో, ఇంకా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయనో, ఇక రకరకాల ఇబ్బందులు పెట్టి వాళ్ళకి ఎవరికైతే రుణమాఫీ ఆపినరో, ఆ ఆపిన ఎవరైతే ఉన్నారో ఆ రైతులతో కూర్చొని మాట్లాడితే, చర్చిస్తే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్ నేను రైతును కాదా, నన్ను ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నారు, నాకు ఉన్నది 2 ఎకరాలే, మరి నాకు ఉన్నది 40,000 అప్పే, దీన్ని ఎందుకు క్లియర్ చేయరు మీరు అని అడుగుతారు కదా. సో వీళ్ళు మాత్రం లబ్ధిదారులతోనే కూర్చుంటారట. వాళ్ళు ఎట్లాగూ తానా అంటే తందానా అంటారు, సూపర్ సార్ అంటారు. ఆ రోజు మహబూబ్ నగర్లో చూడలే ఒక రైతుని, ఒక సన్నాసి చెప్పలేడా? ఇక సన్నాసి అనాల్సి వస్తుంది. మన రైతును మనం తిట్టుకునే పరిస్థితికి వచ్చేసినాం. ఎందుకంటే రైతు బంధు ఏమక్కర్ సార్, మీరు బోనస్ వేసేరిగా సరిపోతుందని చెప్తే వాళ్ళకు చెవులలో తేనె పోసినట్టు అయిపోయింది. ఆహా సూపర్ రా బైగా మీ అసంటోడు కావాలని చెప్పి. ఇక్కడ కూడా ఇంకా నయం, అసలు రుణమాఫీ చేయాల్సిన పని లేదు సార్, అసలు రైతు బంధే అక్కర్లేదు సార్, రైతులకు ఏమి ఇవ్వకుండా వండించుకుంటారు సార్, మనం ఎందుకు మన పైసలు ఖరాబ్ చేసుకోవాలి సార్, దీన్ని తీసుకుపోయి ఇంకో దాంట్లో పెట్టుకుందాం సార్ అని ఎవడో చెప్తా అయిపోతుండే. మరి దరిద్రం పోతుండే, ఇక ఎవరికేం చేయకుండా పోతుండే. అయితే ఇలాట ఈ రైతు భరోసా కాక రైతు కూలీలకు ఆర్థిక సాయం పథకం పైన విస్తృతంగా ప్రచారం చేయాలని చూస్తున్నారట. మీరు ఒక్కసారి గ్రామాలకు రండి, రుణమాఫీ కాని రైతులు మీకు ఎట్లంట పడతారో చూసుకోర్రి మీరు పక్కా. ఇదైతే ఏమీ ఇచ్చిపెట్టరు. ఎవరైతే నాయకులు వస్తారా, మరి ఎమ్మెల్యేలు వస్తారా, మంత్రులు వస్తారా, ఎవడొస్తాడో రాని మేము చూపిస్తామని చెప్పి గ్రామాలలో సిద్ధంగా ఉన్నారు, వెయిట్ చేస్తూ ఉన్నారు కాగితాలు పట్టుకొని, మాకెందుకు ఇవ్వని. ఇలా మళ్ళా అది వదిలేసి ఇప్పుడు మళ్ళీ దీనికి కూడా అప్లై చేసుకోరని అప్లికేషన్ల భాగవతం తెరదీసిర్రు. చూడాలి ఇక. అయితే ఇక్కడ